ఎమ్మెల్యేల కొనుగోళ్లు నిజానికి ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాక బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే దాన్ని పడగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అందులో భాగంగా జరిగేదే ఎమ్మెల్యేల కొనుగోళ్లు. కానీ అభ్యర్థుల ప్రకటనే పూర్తి కాలేదు. అప్పుడే ఎమ్మెల్యేలను కొంటామనే టాపిక్ ఎందుకు వచ్చింది? ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరికి ఓటు వేసినా అధికారం తమదే అన్న మాటలకు అర్థం ఇదా? ఎమ్మెల్యేలను కొనేస్తారా? ఎన్నికలయ్యాక జరిగేది అదేనా? ఎంపీ అరవింద్ మాటల్లో అర్థమేంటి? అధికారం కోసం బేరాలకు దిగుతారా? మొన్నొక మాట వినిపించింది, తెలంగాణలో వచ్చేది హంగని అన్నది కూడా ఎవరో కాదు, బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్. బట్ ఆ తర్వాత హంగ్ కామెంట్లను ఖండించారనుకోండి. కానీ అప్పటికే తెలంగాణలో హంగ్ రావచ్చేమోనన్న చర్చ బీభత్సంగా జరిగింది. హంగ్ ఎలా వస్తుంది, ఆ తర్వాత ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ పై ఎవరికి వారు విశ్లేషణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవచ్చు అన్న అనాలిసిస్ జోరుగా జరిగింది. కొన్ని సర్వేల్లోనూ హంగ్ రావచ్చేమోనని కూడా తేలింది. పార్టీల లీడర్లు కూడా హంగ్ దిశగా ఫలితాలుంటాయేమో అన్న అంచనాకొచ్చారు. పైకి తమదే అధికారం అని చెప్పినా లోలోన మాత్రం ఏమో, ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చేమో అంటూ ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు అధికారం చేజిక్కించుకుంది బీఆర్ఎస్. మూడోసారి అధికారం తమదేనని బలంగా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. పైగా కాంగ్రెస్ రోజురోజుకు బలం పుంజుకుంటుండడం, గత 3 ఏళ్లుగా తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెడుతుండడంతో ఈసారి బీఆర్ఎస్ కు ప్రతిపక్షాల నుంచి టైట్ ఫైట్ ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే రాష్ట్రంలో హంగ్ వస్తుంది అన్న టాక్ గట్టిగా నడుస్తోంది. పార్టీలకు సంబంధం లేకుండా చేస్తున్న సర్వేల్లోనూ పోటాపోటీ వాతావరణం ఉంటుంది తప్ప ఎవరికి పూర్తి మెజారిటీ రాదు అనేదే రిజల్ట్స్ లో కనిపిస్తోంది. పైగా పార్టీల మధ్య ఓట్ పర్సెంటేజ్ లో తేడా 3 నుంచి 5% మాత్రమే కనిపిస్తుందని పలు ఏజెన్సీలు చెప్తున్నాయి. బహుశా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే సంస్థల రిపోర్ట్స్ చూసిన తర్వాతే హంగ్ వస్తుందనే కామెంట్స్ చేస్తుండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో గనక హంగ్ వస్తే ఒకరితో ఒకరు కలవడం ఉండకపోవచ్చేమో. ప్రమాణ స్వీకారం సమయానికి ఖచ్చితంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లే ఉంటాయేమో. అందుకేనా ఇందూరు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆ మాట అన్నది? ఇందూరు పార్లమెంట్ లో 7 గెలిపియండి. తెలంగాణలో ఎట్లా మార్పు రాదు, నరేంద్ర మోడీ సర్కార్ ఎట్లా రాదు మేము చూస్తాము. కేసీఆర్ కి కొనొస్తుందా ఎమ్మెల్యేలు? కాంగ్రెస్ వాడు కేసీఆర్ కి అమ్ముడు అందగాడని అమ్ముడు పోతారు. ఏంటి మాకొస్తే రాజకీయాలు మీకంటే చాలా ఎక్కువ వస్తాయి. ఎమ్మెల్యేలను కొనడం బీఆర్ఎస్ కు మాత్రమే వచ్చా? ఈ మాటకు అర్థమేంటి? తాము ఎమ్మెల్యేలను కొంటామని అన్నట్టేనా? ఎన్నికల తర్వాత ప్యాకేజీలు మాత్రమే వర్కౌట్ అవుతాయా? అందుకేనా తెలంగాణలో హంగ్ వస్తుందని మాట్లాడింది? వీటన్నింటినీ అనలైజ్ చేస్తే కనిపిస్తుంది ఒక్కటే, హంగ్ గనక వస్తే ఈసారి ఎమ్మెల్యేల కొనుగోళ్లు యమా జోరుగా నడుస్తాయని ముందే ఓ హింట్ ఇవ్వడమే. ఎంపీ అరవింద్ అన్నారని కాదుగాని తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే అదే వాతావరణం ఉండేట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోవడం ఎవరికిష్టం ఉంటుంది? రాక అవకాశం వస్తే మాత్రం వదులుకునేది ఎవరు? ఈ పోటీ వల్లే ఈసారి పార్టీల మధ్య అవగాహన, పొత్తు కంటే కూడా ప్యాకేజీలే ఎక్కువగా నడుస్తాయని చెప్పుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల గెలుపు ఒక ఎపిసోడ్ మాత్రమే. పార్టీలు అక్కడి వరకే ఫోకస్ పెట్టడం లేదు, అంతకు మించి వ్యవహారాల మీద ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. పైగా దేశంలో ఇదేం కొత్త వ్యవహారం కాదు. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ దక్కకపోయినా కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రభుత్వాలే మారిపోయాయి. బహుశా తెలంగాణలోని 1-2 పార్టీలు ఈ ఫిరాయింపులు, కొనుగోళ్ల మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నట్టున్నాయి. తెలంగాణలో 60 స్థానాలు గెలిచే పార్టీకి అధికారం దక్కుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి 2 స్థానాల్లో ఉండే పార్టీలకు దాదాపు చెరి సమానంగా సీట్లు వస్తాయని చెప్తున్నారు. అదే జరిగితే ఎమ్మెల్యేల కొనుగోళ్లకే ఎక్కువ అవకాశం ఉంటుందంటున్నారు.
కేసీఆర్కి కొనొస్తుందా ఎమ్మెల్యేలని? మాకొస్తే ఎంపీ అరవింద్ కామెంట్లకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ వేరే అర్థాలు వెతుకుతున్నాయి. ఎవరికి మెజారిటీ రాని పక్షంలో గతంలో బీజేపీ అనుసరించిన ఆపరేషన్ కమల్ను ప్రయోగిస్తారనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ గాని ఇతర ప్రాంతీయ పార్టీలు గాని బొటాబొటీ మెజారిటీ సాధించిన రాష్ట్రాల్లో చివరికి బీజేపీనే అధికారంలోకి రావడాన్ని ఉదహరిస్తున్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. శివసేనలోని అసంతృప్త నేత ఏక్నాథ్ షిండేను సీఎం చేయడం ద్వారా మహారాష్ట్రలో ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చారని చెప్తున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలనుకున్న ఉదంతాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం కూడా జరుగుతోందంటున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న బీజేపీ నేతల కామెంట్లే ఇందుకు ఉదాహరణ. ఆ మధ్య అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ ఇచ్చిన ఆఫర్ను బయటపెట్టారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే మనీష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ను ఈడీ కేసుల నుంచి తప్పిస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇవే కాదు, 2018లో మధ్యప్రదేశ్లో 121 సీట్లతో గెలిచిన కాంగ్రెస్ కమల్నాథ్ను సీఎం చేస్తే జ్యోతిరాదిత్యను తమ వైపు తిప్పుకొని బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. 2017లో మణిపూర్లో కాంగ్రెస్ కు 28 సీట్లు వచ్చినా 21 సీట్లు వచ్చిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో మణిపూర్లో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2017లోనూ గోవాలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి 17, బీజేపీకి 13 సీట్లొచ్చాయి. కానీ గోవాలోని ఇతర పార్టీలను కాంగ్రెస్ నుంచి 1 ఎమ్మెల్యేను తీసుకొని మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాత అదే కాంగ్రెస్ నుంచి మిగిలిన ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుంది. ఇలా ఆపరేషన్ కమల్ను గుర్తు చేస్తున్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్ద పార్టీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వస్తారు, తీసుకుంటాము అంటే చేర్చుకుంటాము, ఫిరాయింపులను ప్రోత్సహిస్తాము, లేకపోతే కొనుగోలు చేస్తాము అనే కదా దీని అర్థం. ఆపరేషన్ ఫామ్ హౌస్ మీద అంత నిరసన వచ్చింది అందుకే కదా. అంటే ఏమి నేర్చుకోలేదా బీజేపీ కానీ ధర్మపురి అరవింద్ కానీ? నిజంగా ఇందుకోసం వాళ్ళు పథకాలు రచిస్తున్నారా? ఇలాంటి తీవ్రమైన సందేహాలకు అరవింద్ మాటలు ఆస్కారం ఇస్తున్నాయి. అటు కాంగ్రెస్ కూడా ఈసారి ఛాన్స్ వదులుకోవట్లేదు అనేది బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తున్న మాట. ఇప్పటికే కర్ణాటక నుంచి నోట్ల కట్టలు దిగుతున్న ఉదంతాన్ని చూపిస్తున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అండతో ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూడా ఉండొచ్చేమో అని చెప్పుకుంటున్నారు. ఎంఐఎం సపోర్ట్ బీఆర్ఎస్కే ఉంటుంది. అలా సపోర్ట్ ఇచ్చినా ఒకవేళ బీఆర్ఎస్ కు మెజారిటీ తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు అనే దాని మీద అధికారం ఆధారపడి ఉంటుందన్న సంకేతాలు వెళ్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలతో అధికారం తారుమారవుతున్న పరిస్థితులు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగే అవకాశం ఉందనేది అన్ని పార్టీల నమ్మకం. ఆ గేమ్లో ఎవరు గెలుస్తారన్న దాన్ని బట్టే అధికారం దక్కుతుంది.